అందరికీ నమస్కారం. ఈరోజు పింఛన్ల పండుగ కార్యక్రమం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే 3 నెలల 3,000 రూపాయలు, తర్వాత 4,000 రూపాయలు పెంచిన కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు దాన్ని కొనసాగిస్తూ ప్రతి ఇంటికి 4,000 రూపాయలు పెన్షన్ చేర్చడం జరిగింది. కాబట్టి కొంతమంది విమర్శకులు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని వీడియోలు ఎడిటింగ్ చేసే వాళ్ళకి చెప్తాడా, మీరు 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. 250 రూపాయలు 250 రూపాయలు పెంచుకుంటూ 5 సంవత్సరాలు పట్టింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేను గర్వంగా చెప్తాడా, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే 3 నెలల 3,000 రూపాయలు 4,000 రూపాయలు కలిపి పేద బడుగు బలహీన వర్గాలకు అందజేయడం జరిగింది. ఈరోజు మీ అవహేళన చేసేవాళ్ళు మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏమన్నారంటే, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్లకు తల్లికి వందనం అందజేస్తా అని చెప్పినారు. దాన్ని కార్యాచరణ నిర్వహిస్తున్నారు. త్వరలో నువ్వు ఎవరైతే నీకు 15 అని అవహేళన చేస్తున్నారో నీ ఇంటికి కూడా వచ్చి నీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి 15,000 ఇచ్చే రోజులు త్వరలో ఉన్నాయి. తమ్ముళ్ళు ఆవేశపడగాకండి, కొంచెం వెయిట్ చేయండి. మీ ప్రతి ఇంటికి వచ్చి మీ ఇంటికి కూడా మేము 15,000 రూపాయలు అందజేస్తాం. కాబట్టి ఈ పింఛన్లు ఈ పేద బడిగిన వర్గాలు ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం చూస్తాం. నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక ఇంటికి పెద్ద కొడుకుగా, ఒక భరోసా ఇచ్చి ఒక పెద్ద మనిషిగా ఈరోజు నిలబడి పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన సాయం చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీ, వాళ్ళు సూపర్ 6లో పెట్టిన ప్రతి పథకాన్ని అమలు చేసి చూపిస్తారు. మీ మాదిరిగా ఉత్తుత్తి హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు మీరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు మీకు చేశారు. అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కలిగించాలని ఢిల్లీ సందుల్లో కోట్లల్లో మీరు తిరుగుతున్నారు. నేను ఒకటే మాట చెప్తానా, ప్రతిపక్ష హోదా లేని మా పులివెందుల ఎమ్మెల్యే గారికి మీరు గందుల్లో సందుల్లో కాదు ప్రజల్లో తిరగండి, ప్రజలకు మంచి చేయండి, ప్రజలు మీకు ఇది ఇస్తారు. ఈరోజు మిమ్మల్ని రాష్ట్రంలో 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారంటే మీరు అర్థం చేసుకోవాలా. మీరు ఢిల్లీలో తిరిగితే కోట్లకు తిరిగితే ప్రతిపక్ష హోదా రాదు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని మీరు అందరూ తెలుసుకోవాలని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను.